పెలుసుదనాన్ని తొలగించి ఆకులకు మృదుత్వాన్ని కలిగించడంలో ఈ బోరాన్ సహకరిస్తుంది. ఇంకా మొగ్గకి కొమ్మకి మధ్య గట్టిగా బంధం ఏర్పడడానికి ఈ బోరాను ఉపయోగపడుతుంది. అందువల్ల పూత రాలినప్పుడు మీరు ఒకటి గమనించండి, పూత రాలుతోంది అంటే ఆ మొక్కలో భాస్వరం లోపం ఉన్నట్లు, బోరాన్ లోపం ఉన్నట్లు, కాపర్ లోపం ఉన్నట్లు. ఈ మూడింట్లో ఏది లోపించినా సరే పూత రాలిపోతుంది. కాబట్టి ఈ మూడు లోపాలు లేకుండా చూసుకోవాలి పూత రాలకుండా ఉండాలంటే. చాలామంది పూత రాలుతున్నప్పుడు ఏవేవో గ్రోత్ ప్రమోటర్లు అవి ఇవి తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. కానీ పూత రాలే సమయంలో అటువంటి లక్షణం మీ పైరులో కనిపిస్తే వెంబడే మీరు బోరాను, కాపరు, భాస్వరము ఈ మూడు లోపాలు ఏదో ఒకటి లోపించాయని అనుకొని వీటిని సవరించుకోవాలన్నమాట. అంతేకాకుండా కాయ సైజు రావడంలోనూ పగుళ్ళు రాకుండా అరికట్టడంలోనూ బోరాను చాలా ఉపయోగపడుతుంది. ఈ బోరాన్ లోపిస్తే ఇందాక చెప్పినట్లు పూత రాలిపోతుంది, కాయలో పగుళ్ళు ఏర్పడతాయి, అంతేకాకుండా ఆకులు పెలుసుగా మారుతాయి. బోరాన్ లోపిస్తే ఆకులు పెలుసుగా మారుతాయి, చిగురు ఆకులు ముడుచుకుపోతాయి. కొంతమంది బోరాన్ లోపించినప్పుడు పైన ఆకులు ముడుచుకుపోతే మైట్స్ వల్ల త్రిప్స్ వల్ల ముడత వస్తుంది మనకు. ఆ ముడత వచ్చిందని చెప్పేసి మైటిసైడ్స్ ఇవి తీసుకెళ్ళి స్ప్రే చేస్తారు. అంటే రసం పీల్చు పురుగుల వల్ల ముడత వచ్చిందన్నట్టు పోయి కొడతారు. కానీ చిగురు ఆకులు ముడత వచ్చినప్పుడు మనం ఒకటి గమనించుకోవాలి, అది తెగులు వల్ల వచ్చిందా లేకుంటే సూక్ష్మధాతువుల లోపం వల్ల వచ్చిందా అని గమనించుకోవాలి. తెగులు వల్ల ముడత వచ్చింది అంటే ఖచ్చితంగా ఆకుల కింది భాగాల్లో మనకు వెక్టార్స్ ఉంటాయి, వాహకాలు, సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చు పురుగులు ఉంటాయి. అవి ఉన్నాయి అంటే తప్పనిసరి తెగులు సోకింది, అవి ఆకులు ముడుచుకుపోయాయి అని చెప్పేసి మనము గమనించవచ్చు. అలా కాకుండా ఆకులు కేవలం ముడుచుకుపోయి పెలుసుగా ఉన్నాయి అంటే బోరాన్ లోపించిందని అర్థం. ఇక చివరిదైనటువంటి క్లోరిన్. ఈ క్లోరిన్ మొక్క కిరణజన్య సంయోగ క్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కలో అన్ని భాగాలకు ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్ను సరఫరా చేయడంలో ఈ క్లోరిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కానీ దీని లోపం గురించి మనం ఎక్కడ వరి కావాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే అది నీటిలోనూ లేదా నేలలోనూ చాలా తక్కువ పరిమాణంలో ఉన్నా సరిపోతుంది. అది ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. క్లోరిన్ మనం ప్రత్యేకంగా క్లోరిన్ని సరఫరా